సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 673వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం చర్చించుకుందామండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ధార్మికము, ఆధ్యాత్మికము ఒకటి కాదు. అర్థమైందండి? ధార్మికంలో ఏం చేస్తున్నామంటే మనము ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా దానిని మనం బుద్ధిని ఉపయోగించి అది ఎంతవరకు మన జీవితానికి ఉపకరిస్తుంది, మన జీవితాన్ని ఉద్ధరిస్తుందా, ఆత్మశుద్ధి చేస్తుందా, లేకపోతే పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని ఇస్తుందా, ఇవన్నీ ఏమి మనం ఆలోచించవండి. కేవలము దాన్ని అదే విధంగా ఫాలో అవుతాం. దేని ఆధారంగా? అత్యధిక శాతం మనుషులు ఫాలో అవుతున్నారు కాబట్టి. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అత్యధిక శాతం మంది మనుషులు అజ్ఞానంలోనే ఉంటారు. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే వాళ్ళ జ్ఞాన నేత్రాన్ని తెరుచుకొని భగవంతుడు చెప్పినటువంటి విషయాలని బుద్ధి ద్వారా పరిశీలిస్తారండి. భగవంతుడు కూడా ఎలా చెప్తున్నారండి? మీరు చెప్పింది చెప్పినట్టుగా మీరు యాక్సెప్ట్ చేయండి, దాని ప్రకారంగా వెళ్ళండి అని చెప్పడం లేదండి. అర్థమైందా? 18వ అధ్యాయంలో 63వ శ్లోకంలో చెప్తాడు, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం అయ్యా అంటాడు. రహస్యాలలోకి రహస్యం చెప్తున్నాను నాయన. విమృశైతదశేషేణ, ఏ ఒక్క విషయాన్ని కూడా నువ్వు వదలకుండా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించు నాయన. తర్వాత ఏమంటాడు? యథేచ్ఛసి తథా కురు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, నాకేం పర్వాలేదు. నేను చెప్పవలసింది తండ్రిగా నా విద్యుక్త కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ మీ అందరికీ బోధిస్తున్నాను. మీరందరూ నా పిల్లలు, విశ్వాత్మలందరూ నా సంతానము. పితా అహమస్య జగత మాతా దాత పితామహ. 9వ అధ్యాయం 17వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అందుకని భగవంతుడు పరమసత్యము, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి. ఇవన్నీ ఒప్పుకుంటున్నాము, కానీ భగవంతుడి మాటల్ని మనం పెడుతున్నామండి. ఇది ఆధ్యాత్మికతలోనే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి, ధార్మికములో స్పష్టమవ్వండి. మనము గత ఎపిసోడ్లో చర్చించుకున్నట్టుగా భగవంతుడు ప్రతి కల్పంలో ఒకసారి ఈ యొక్క సృష్టి మీద అవతరించి ఏ కరెక్షన్స్ లేకపోవటం వలన మనుషులు ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోలేకపోతున్నారో ఆ కరెక్షన్ ఇవ్వడానికే భగవంతుడు వస్తాడు. ఎందుకంటే మనము 100% నేను దేహం అనేటువంటి భ్రాంతిలో ప్రతి ఒక్కరు ఉన్నారండి. మీరు దేహదారులందరూ ఆ విధంగానే ఉన్నారు. అర్థమైందండి? దేహదారులు, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, ప్రవచనకారులు, ప్రతి ఒక్కరూ నేను దేహం అనే భ్రాంతిలోనే ఉన్నారు. నేను దేహం అనే భ్రాంతిలో ఉన్నవాళ్ళు అంటే 100% దేహాభిమానములో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు ఆత్మజ్ఞానాన్ని చెప్పగలుగుతారా? ఇది ఒక $multi-million ప్రశ్న. దీనికి సమాధానమే మన భగవంతుడు మనకి గీత ద్వారా నేను చెప్పే జ్ఞానము 100% ఆధ్యాత్మిక జ్ఞానము. అర్థమైందండి? అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు 10:32లో. అది మాం వేత్తి తత్వత, తత్వం ఆధారంగా కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్తో మనము మనీషా పంచకము శ్రీ ఆదిశంకరాచార్యులు గారికి జ్ఞానోదయము, ఆత్మజ్ఞానము ఏ విధంగా వారు స్టార్టింగ్లో ఏ విధంగా వారికి భగవంతుడి కృప వల్ల ఆత్మజ్ఞానం లభించిందో మనకి మనీషా పంచకంలో మనకు అర్థమవుతుందండి. భగవద్గీత అనండి, ఉపనిషత్తులనండి, వేదాలనండి, బ్రహ్మసూత్రాలనండి, ఇతిహాసాలు, పురాణాలు ఏమైనా అనండి, ఒకటే ఒక్క పరమసత్యాన్ని మనందరికీ చెప్తున్నాయండి. ఏమిటండి ఆ పరమసత్యమో? అందరిలోనూ దైవత్వం ఉన్నది, చైతన్యమైనటువంటి ఆత్మ, పవిత్రమైనటువంటి ఆత్మ ఉన్నది. ఆ పవిత్రతని ఆత్మని మరచిపోవడం వలన పవిత్రతని కోల్పోయి ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా తయారయ్యింది, తమో ప్రధాన స్థితిలోకి వచ్చింది. ఈ విషయాన్ని మనం చెప్తున్నాడు. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఇదే విషయాన్ని. మనకి ఇతర ధర్మాల శాస్త్రాలు కూడా తీసుకున్నా పర్వాలేదు, అవి కూడా ఇవే చెప్తున్నాయి.
ఇప్పుడు ఈ మనీషా పంచకం గురించి కొంచెం అర్థం చేసుకుందామండి. ఈ పంచకం అంటే 5 శ్లోకాలండి, 5 శ్లోకాలు. ఈ మనీషా అంటే అర్థం ఏమిటి? మనీషా ప్రతిదానికి తత్వంలోకి వెళ్ళాలంటే ప్రతి అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి, ప్రతి శబ్దం యొక్క అర్థం తెలుసుకోవాలి. మనీషా అంటే ఏంటి? అందులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి మనస్సు, మన్ అంటే మనస్సు, అర్థమైందండి. ఈషా అంటే నియంత్రణ, అర్థమైందండి. మనస్సును నియంత్రించుకోవడం అన్నమాట. మనస్సు అంటే అందులో బుద్ధి కూడా వచ్చేస్తుంది. మనస్సు బుద్ధిని అంటే మనము ఆత్మానుభవం చేసుకోవడం అనమాట. మనస్సు బుద్ధి ఎప్పుడు నియంత్రణలోకి వస్తుంది? మనస్సు బుద్ధి సూక్ష్మతత్వాలు, ఆత్మ యొక్క ఉన్నాయి కదా 3 తత్వాలు: మనసు, బుద్ధి, సంస్కారాలు. మనస్సు ఆలోచన చేస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సంస్కారాలు దానికి అనుగుణంగా ఆ విధంగా ఆత్మలో నిక్షిప్తము కాబడతాయి. అర్థమైందండి. సో ఈ విధంగా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే ఇది అర్థం చేసుకోగలుగుతారు. ఆ ఆత్మజ్ఞానము, ఆత్మ ఎలాగా ఆయనకి ఆత్మ జ్ఞానము ఉదయం కలిగిందో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అర్థమైందండి. ఈ 2 పదాల కలయిక మనస్సు ప్లస్ ఈష అంటే ఏమిటి అర్థం? ఇది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఎప్పుడైతే మనసులో కుళ్ళిపోతుందో, మనస్సు శుద్ధమవుతుందో, అర్థమవుతుంది, నియంత్రణలోకి వస్తుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ఒక నిశ్చయం ఏర్పడుతుంది. సత్యాన్వేషణ, ఏది సత్యం, ఏది సత్యము, ఏది ధర్మం, ఏది ధర్మము, భగవంతుడి యొక్క సత్య స్వరూపం ఏమిటి, ఎలాగ భగవంతుని పొందే మార్గము, భగవంతుడు శాస్త్రాల ద్వారా ఎలాగ చెప్తున్నాడు, భగవద్గీత ద్వారా ఎలా చెప్తున్నాడు, ఇవన్నీ వినడానికి మనం దానికి నిశ్చయాత్మక బుద్ధి కావాలి. అందుకని గీతలో 2వ అధ్యాయంలోని 41వ శ్లోకంలో చెప్తాడు, వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటాడు. ఒకటే డైరెక్షన్, అది కరెక్ట్ ఇది కరెక్ట్ అందండి. ఇది కరెక్ట్ అయితే ఇది తప్పనమాట. అర్థమైందండి. ఇది కరెక్ట్ అయితే ప్రపంచంలో మిగతా అన్ని కూడా తప్పనమాట. అది ఆ అక్యురసీ కావాలంటే మనలో ఇంకా నిశ్చయాత్మకమైన బుద్ధి అనేది అవసరము. పంచకం అంటే 5 శ్లోకాల సమూహము. అందుకే శంకరాచార్యులు తమ అంతిమ జ్ఞాన నిశ్చయాన్ని ప్రకటిస్తూ ఈ 5 శ్లోకాల్లో చివరికి ఒక పదం వాడతారండి. ఒక మూడు పదాలు: ఇచ్చేష మనీష మమ అంటాడు. ఇచ్చేష మనీష మమ, ఇది 5 శ్లోకాల చివరిని వస్తాయి అన్నమాట ఈ పదాలు. అర్థం, ఇది నా బుద్ధి యొక్క నిశ్చయము అని అర్థం. ఇచ్చేష మనీష మమ అంటే ఇది నా బుద్ధి యొక్క నిశ్చయం అని భగవత్పాదులు అన్నారు. అంటే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు గారు ఆత్మజ్ఞానం గురించి తనకున్న పరమ నిశ్చయమైన అభిప్రాయాన్ని 5 శ్లోకాలలో ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి మనీషా పంచకము అని పేరు వచ్చింది. దీని వెనుక ఒక ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కథ ఉన్నదండి. సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనీషా పంచకం అంటే మన ధార్మికంలో ఈ చర్చ ఏమి చేయవండి, కేవలం చదువుకుంటాం. ఎందుకంటే అక్కడ ఆచరణ అనేది మనము కంప్లీట్గా సమూలంగా విస్మరించాం. కాబట్టి కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం అంతవరకే మన జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాం. శంకరాచార్యులు గారు ఒకరోజు తన శిష్యులతో కలిసి కాశీలోని గంగా నదిలో స్నానము చేసి విశ్వనాథుని దర్శనానికి వెళ్తుంటారు. కాశీ విశ్వనాథుడు ఉంటారు కదా. ఆ సమయంలో వారికి ఒక చండాలుడు అంటే మామూలుగా ఇప్పుడు వర్తమాన ధార్మిక ఈ సమాజంలో, వర్తమాన సమాజంలో ఏంటంటే చండాలుడు అంటే అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి. అర్థమైందండి. ఒక చండాలుడు 4 కుక్కలతో ఎదురొస్తాడంట. ఎప్పుడో ఈ విశ్వనాథుని దర్శించుకోవడానికి శంకర భగవత్పాదులు వారి శిష్య బృందంతో వెళుతుంటే ఈ చండాలుడు ఎదురు వస్తాడంట, 4 కుక్కలతో ఎదురొస్తాడు. అప్పుడు శంకరుల శిష్యులు మరియు శంకరులు కూడా ఇద్దరు కూడా ఏమన్నారు? లోకరీతిని అనుసరిస్తూ, లోకరీతి ఉంది కదా, అంతవరకు జ్ఞానోదయం కానంత వరకు లోకరీతి నడుస్తుంది కదా, అది మెజారిటీ ఫాలోయింగే నడుస్తుంది కదండి లోకరీతి అంటే. అనుసరిస్తూ దూరంగా వెళ్ళు, అడ్డు తప్పుకో అన్నారు. దూరంగా వెళ్ళు నాయనా, దగ్గరికి రాకు, అడ్డు తప్పుకో అన్నాడు. అప్పుడు ఆ చండాలుడి ఏమనిచ్చారంటేనండి, మనం అర్థం చేసుకోవడానికి, నిజానికి శివుడే ఆ రూపంలో వచ్చాడని చెబుతారు. అప్పుడు ఆ చండాలుడు ఏమన్నాడు తెలుసునండి? శంకరులను చూసి ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. ఏమిటా ప్రశ్న? స్వామి, మీరు దూరంగా వెళ్ళు అన్నది దేన్ని? నా అన్నమయమైన ఈ శరీరాన్న, అంటే ఈ వినాశి శరీరాన్న, లేక మీ శరీరంలోనూ నా శరీరంలోనూ సమానముగా ఉన్న ఆత్మ చైతన్యాన్న అన్నాడు. చూసారా? దూరంగా వెళ్ళంటే మీరు శరీరాన్ని పొమ్మంటున్నారా, ఆత్మని పొమ్మంటున్నారా అంటున్నాడు. గంగానది నీటిని మళ్ళీ ఇంకోటి ఏంటి ఉదాహరణ ఇచ్చాడు. గంగానది నీటిలో ప్రతిబింబించే సూర్యుడికి, ఒక మురికి కాలువ నీటిలో ప్రతిబింబించే సూర్యుడికి ఏమైనా
తేడా ఉన్నదా అని ఆ చండాలుడు ప్రశ్నిస్తాడు. ఆ మాటలకు శంకరాచార్యుల వారికి జ్ఞానోదయం అవుతుంది అన్నాడు. అర్థమైంది? ఆ ఒక్క మాటకి చూసారా, యాక్యురేట్గా బుద్ధి పర్ఫెక్ట్గా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఒక్క బాణం తగిలేటప్పటికి శంకరాచార్యుల వారికి జ్ఞానోదయం అయిందంట. బాహ్యమైన కుల భేదాలు, శరీర భేదాలు ఎంత అశాశ్వతమైనవో గ్రహించి ఆ చండాలుడి పాదాలకు నమస్కరిస్తారు. అర్థమైందండి? ఆ క్షణములో తన ఆత్మజ్ఞాన నిశ్చయాన్ని చాటుతూ శంకరుడు ఆశువుగా అంటే ఏంటంటే వెనువెంటనే టకటకటక వచ్చేసాయి అనమాట. 5 శ్లోకాలు చెప్తారు. అదే ఈ మనీషా పంచకము. ఈ 5 శ్లోకాల చివరన ఏమొస్తాయి? నిత్యేషా మనీషా మమ, ఇదే నా నిశ్చితమైనటువంటి అభిప్రాయము అని ఆ మాటలతో ముగిస్తారండి. ఈ ప్రతి శ్లోకము ఆ 3 మాటలతో ముగిస్తాయి. అన్నమయ్య రాసిన బ్రహ్మం ఒకటే కీర్తనకు ఈ మనీషా పంచకమే ప్రధానమైన ఆధ్యాత్మిక మూలము అన్నటువంటి భావన కూడా ఆ విధంగా నెలకొని ఉన్నదంట. అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి ఒకే ఒక్క పంచకంలో మిగతా మొదటి పంచకంలో మొదటి ఆ శ్లోకాన్ని మీ ముందు తీసుకొని వస్తానండి. అప్పుడు 5 శ్లోకాల్లో ఆశువుగా వచ్చినటువంటి ఆ శ్లోకాలు ఏమి చెప్తున్నాడో, ఆదిశంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారో సమాజానికి అనేది అర్థమవుతుంది. జాగృత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయ సంవిత్ ఉజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిని సా ఏవ అహం నచ దృశ్యవస్తు ఇది దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలః అస్తు సహతు ద్విజః అస్తు గురుః ఇత్యేష మనీషా మమ. లాస్ట్లో ఇత్యేష మనీషా మమ. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందామండి. భగవాను వాచ అంతే కదా, భగవంతుడు మాట్లాడిన మాటలే కదా ఆయన చెప్పేది. ఆత్మజ్ఞానం ఎవరిచ్చారు? భగవాను వాచ భగవద్గీతలో ఉన్నాయి. జాగృత స్వప్న సుషుప్తి అవస్థలలోనూ అటు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి ఇటు చిన్న చీమ వరకు సమస్త జీవుల శరీరాలలోనూ ఒకే ఒక సాక్షిగా వెలిగే ఆత్మ చైతన్యము ఏదైతే ఉన్నదో అదే నేను. భగవాను వాచ భగవంతుడు అంటున్నాడు అదే నేను. అంటే భగవంతుడిని పొందడానికి ఒక విషయాన్ని, ఒక చైతన్య శక్తిని ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క మనిషిలో పెట్టడం జరిగింది. ఈ బాహ్య శరీరము నేను కాదు అనే దృఢమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, చూసారా, ఈ బాహ్య శరీరము నేను కాదు అనే దృఢమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆయన చండాలుడైనా సరే లేదా బ్రాహ్మణుడైనా సరే ఆయనే నా గురువు అన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయము. శంకర్ భగవత్పాదులు అంటున్నారు ఆయనే నా గురువు అని. ఆయన చండాలుడు కానివ్వండి, బ్రాహ్మణుడు కానివ్వండి. ఒక్కసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే ఈ శ్లోకం సారాంశం ఏమిటంటే, మనుషులు తాము కంటికి కనిపించే భౌతిక దేహము కాదని కేవలము బాహ్య ప్రపంచాన్ని గమనించే ఒక అమరమైన ఆత్మజ్యోతి సాక్షి ద్రష్ట, ఆత్మజ్యోతి అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. జాగృత్ స్వప్న సుషుప్తి అంటే ఏమిటి? జాగృత్ స్వప్న సుషుప్తి అంటే ఏంటి? మెలకువ. స్వప్న అంటే కళ, సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే 3 అవస్థలలోనూ మారకుండా ఉండేది సృష్టిలోని సమస్త జీవులలో అంతర్లీనంగా ప్రవహించేది ఆ ఒకే ఒక్క ఆత్మ చైతన్యమే. కాబట్టి కులము, గోత్రము, వర్ణము, వర్గము, జాతి, మతము, హోదా, లింగము, భాష, దేశము అనేవి శరీరానికి సంబంధించిన తాత్కాలిక గుర్తులు, తాత్కాలిక లేబుల్స్ అన్నాడు. లేబుల్ అంటే వేసుకున్నాం మనం, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని. తాత్కాలిక లేబుల్స్ మాత్రమేనని గ్రహించి దేహాభిమానాన్ని వీడి ప్రతి మనిషిలోనూ ఆత్మను దర్శించగలిగిన వాడే నిజమైన జ్ఞాని. ఆయన సమాజంలో ఏ స్థితిలో ఉన్నా భలేవాడు చండాలుడే కావచ్చు మన దృష్టిలో, కానీ ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే వాడు నిజమైన జ్ఞాని అని ఎవరంటున్నారండి? ఆదిశంకరాచార్యులు వారు అంటున్నారు. నిజమైన జ్ఞాని మరియు తత్వదర్శి అయిన గురువు. అన్నమయ్య పాటతో పోలిక, సారపు బ్రాహ్మణుడు సరిభూమినొకటే, చండాలుడుండేటి సరిభూమినొకటే అని చెప్పిన భావమే ఇక్కడ కనిపిస్తోంది. అర్థమైందండి? ఇక్కడ మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మిగతా 4 శ్లోకాలు మనం పూర్తి చేసుకుందాం. 1-2 ఎపిసోడ్స్లో. ఇక్కడికి ఈ విషయాన్ని నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను.
ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. కఠోపనిషత్తు 1:3:7, 1:3:8. అంటే ఎందుకంటే ఇవన్నీ విషయాలు మీ దృష్టికి తీసుకుని రావటము, మీరు ప్రపంచంలో ఉన్న ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్న ఏ శాస్త్రమైనా తీసుకోండి, భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పిన మూల సిద్ధాంతము, ప్రతి ఒక్క కనబడేటువంటి జీవి, అందులో మీరు పక్షులు వస్తాయి, పశువులు వస్తాయి, చేపలు వస్తాయి, జలచరులు వస్తాయి, మనుషులు వస్తారు, అందరిలో ఉన్నటువంటిది ఒక ఆత్మ. ఆత్మ వేరు, శరీరం వేరు. అందుకని ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ యొక్క చేప కానీ, కుక్క కానీ, నక్క కానీ, మనిషి కానీ పడిపోతాడు, కదలడు. అర్థమైందండి? ఇది మూల సిద్ధాంతం. ఈ మూల సిద్ధాంతమే అర్థమైన వాళ్ళు అర్థమైనట్టుగా రాసుకున్నారు. కానీ ఇందులో ఆ ఆత్మ అనుభవం చేయలేకపోతున్నారు. అది కేవలము అనుభవ శూన్యంగా జ్ఞానం వరకే పరిమితం చేసుకున్నారు. కాబట్టి భగవంతుడు వచ్చి ఏ విధంగా అనుభవం చేయాలన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది విషయం అన్నమాట. మనం గత ఎపిసోడ్లో మనం 4 శ్లోకాల గురించి చర్చించుకున్నామండి. అర్థమైందండి? 4 శ్లోకాలు ఏంటండి? 15వ అధ్యాయంలోని 6వ శ్లోకము, 8వ అధ్యాయంలోని 21వ శ్లోకము, అదే 8వ అధ్యాయంలోని 15 మరియు 16, ఈ 4 శ్లోకాలు. ఇది కొంచెం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మన సమయాన్ని దృష్టి పెట్టుకుని మనం చెప్పుకోలేదు. ఒకసారి ఇది చెప్పుకొని మనం ముందుకు పెడదామండి. ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే తత్వజ్ఞానం. గుర్తుపెట్టు, ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే తత్వజ్ఞాన కోణం. అంటే మాం వేతి తత్వతః. ఆ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, కొద్ది మంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా, తత్వం అంటే వాస్తవం, యథార్థము, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం ఆధారంగా నన్ను గుర్తిస్తారో అంటున్నాడు. చూసారా? ఈ 4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, మరియు కఠోపనిషత్తు 1:3:8. అర్థమైందండి? ఇవన్నీ కూడా శాశ్వత మోక్షాన్ని బోధించటము లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. శాశ్వతంగా జన్మరాహిత్యము, శాశ్వతంగా మోక్షం వచ్చేస్తుంది, మళ్ళీ ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఇదంతా కూడా సత్య దూరము. భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్పినటువంటి 574 శ్లోకాల సారములో ఏ ఒక్క పదము కూడా దీనిని సమర్థించదు. ఎప్పుడైతే మీరు సారములోకి వెళతారో మీకు అర్థమవుతుంది. ఏదో ఒక శ్లోకం పునర్జన్మ నా విద్యతే అని దాని ప్రకారంగా మీరు ఒక కంక్లూజన్ డ్రా చేసి మీరు నలుగురికి బోధిస్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే అది అజ్ఞానమే, కానీ అది జ్ఞానము కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనేమని ఈ శ్లోకాలు కానీ కఠోపనిషత్తు 1:3:8 కానీ ఏమంటే శాశ్వత మోక్షాన్ని బోధించడం లేదు. ఇవి పరమాత్మను ప్రాప్తి చేసుకొని ఆత్మరూపంలో స్థితులై వికార రహిత పవిత్ర స్థితిని పొందిన జీవుని పరమగతిని వివరిస్తాయి. అర్థమైందండి? రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మతో యోగము చేసుకుంటూ విషయ వికారాల వలయం నుండి బయటపడి, అర్థమైందండి, తమో ప్రధాన సంస్కారాలు అన్నీ కూడా పరివర్తన చేసుకునేటువంటి విధానం, అప్పుడే పరమగతిని మనం చేరుకుంటాము. ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. యస్మాత్ భూయో న జాయతే. ఇక్కడ ఈ శ్లోకాల్లో ఉన్న పదాలు కొన్ని చెప్తున్నాడు. 1:3:8 ఉంది, యస్మాత్ భూయో న జాయతే యద్గత్వా న నివర్తంతే పునర్జన్మ నా విద్యతే. అర్థమైంది? వంటి వాక్యాలు కాలచక్రం నుండి శాశ్వత నిష్క్రమణను కాకుండా, శాశ్వత నిష్క్రమణ కాదు, ఇప్పుడు చెప్పుకున్నాం మనం. అర్థమైందండి? శాశ్వత నిష్క్రమణ అనుకుంటే వీళ్ళు భగవద్గీతలో బయటకు వెళ్ళిపోయినట్టే లెక్క. మీరు గుర్తుపెట్టుకోండి. జాతస్య హిద్రువో మృత్యు, అది చూసుకోండి. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు, ఇది అనివార్యం అన్నాడు. అలా అనేక శ్లోకాలలో భగవంతుడు ఆత్మ అవినాశి అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఆత్మ శరీరము కంపల్సరిగా తీసుకోవలసిందే. అర్థమైందండి? కాలచక్రం నుండి శాశ్వత నిష్క్రమణను కాకుండా అజ్ఞానము, దేహాభిమానము, కర్మ బంధనము, దుఃఖమయ పునర్జన్మల నుండి విముక్తిని సూచిస్తాయి. దుఃఖమయ పునర్జన్మలు అంటే ద్వాపర కలియుగాలు. అక్కడ నుండే కదా మనం సత్యయుగం పెడతాం. కలియుగం యొక్క చిట్ట సమయంలో పరమాత్మ జ్ఞానాన్ని పొంది మనం జంపు చేస్తాం సత్యయుగంలో. అక్కడ మళ్ళీ దుఃఖమయం అనేది ఉండదు. దుఃఖమయమైనటువంటి ఆ కలియుగి జ్ఞానం అనేది, కలియుగి విధానం అనేది అక్కడ ఉండదు. అంటే ఆ తర్వాత ఆత్మ పరంధామములో పవిత్ర స్థితిని అనుభవించి కాలచక్ర అనుసారము సత్యయుగములో దేవీ దేవతల రూపంలో తన పాత్రను పునః ప్రారంభిస్తుంది. ఎందుకంటే సత్యత్రేతాయుగాల్లో 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. అందుకని అక్కడ ఎక్కువ ఎటువంటి దుఃఖాలు ఇవన్నీ ఉండవన్నమాట. సో 8వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఏమన్నాడు? ఆ బ్రహ్మ భువనాల్లోక అన్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక అనే పదము సృష్టిలోని సమస్త లోకాల అనిత్యతను సూచిస్తుంది. అర్థమైందండి? ఆధ్యాత్మిక దృష్టిలో ఈ 14 లోకాలు అన్నారు చూసారా? ఊర్ధ్వలోకాలు 7,
అధోలోకాలు 7, వీటి గురించి మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ప్రారంభంలో చర్చించుకుందాం. అది ధార్మికంలో కేవలం వింటున్నాము తప్ప దాని లోతులో వెళ్ళడం లేదు. ఏమిటండి 14 లోకాలు ఎక్కడున్నాయి? ఈ భూమండలం కాకుండా ఇంకా 14 లోకాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడ? అక్కడ మనుషులు ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? ఇవన్నీ విషయాలు డౌట్స్ వస్తాయి. అర్థమైందండి. ఆ బ్రహ్మ భువనాల్లోక అనే పదం సృష్టిలోని సమస్త లోకాల అనిత్యతను సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ఎందుకంటే పునరావర్తినోర్జున అంటాడు. మళ్ళీ పునః ఇందులో ఉండాలి. ఇందులోంచి తప్పించుకోలేరు. మీరు ఎంత భువనాల లోకమైనా ఈ లోకం ఇందులోనే ఉండాలి. బయటికి వెళ్ళే లోకం ఏం లేదు. అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టిలో ఇదే సత్యము సృష్టి యొక్క 5000 సంవత్సరాల చక్రంలో వ్యక్తమవుతుంది. చెప్పాను కదా, 5000 సంవత్సరాల చక్రంలో ఇది వ్యక్తమవుతుంది. సత్యత్రేత ద్వాపర కలియుగాలుగా సృష్టి పునరావృత్తమవుతున్నందున ఏ లోకము లేదా ఏ యుగస్థితియు శాశ్వత నివాస స్థానం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. నేను జన్మరాహిత్యం వెళ్ళిపోతున్నానంటే పర్మనెంట్గా జన్మరాహిత్యం లేదు. నేను సత్యంలో వెళుతున్నాను, స్వర్గంలో వెళుతున్నానంటే అది కూడా పర్మనెంట్ కాదంటున్నాడు. సత్యత్రేతాయుగాలు అనేటువంటి ఆ బ్రహ్మ పగలు అన్నాడు, స్వర్గం అంటున్నాడు, వైకుంఠం అంటున్నాడు. వీరు ఎన్ని పదాలైన ప్యారడైజ్ అన్నారు, జన్నత్ అన్నారు. రకరకాల ధర్మాల వాళ్ళు ఒకే ఒక్క స్వర్గం అంటే ప్రపంచంలోని 850 కోట్ల మందికి ఒకే ఒక్క స్వర్గము. అర్థమైంది. సత్యత్రేతా ద్వాపర కలియుగాలుగా సృష్టి పునరావృతమవుతున్నందున ఏ లోకము లేదా ఏ యుగస్థితియు శాశ్వత నివాస స్థానము కాదు. శాశ్వత నివాస స్థానము కాదు. శాశ్వతంగా నేను స్వర్గములోనే ఉంటాను అన్న విధానము ఆత్మలకి లేదు. పరమాత్మ ఎలాగైనా స్వర్గంలోకి రాడు. ఆయన పరంధామంలో పర్మనెంట్గా అదే విధంగా ఉంటాడు. అర్థమైందండి. శాశ్వత నివాస స్థానం కాదు. ఇప్పటికే చర్చించినట్లు పరమాత్మ ప్రాప్తి ద్వారానే ఆత్మ సంపూర్ణ పవిత్రతను పొంది, చాలా జాగ్రత్తగా వినండి, పరమాత్మ ప్రాప్తి ద్వారానే ఆత్మ సంపూర్ణ పవిత్రతను పొంది కాలచక్రం ప్రారంభం అంటే సత్యత్రేతాయుగాలలో దైవీ గుణాలతో కూడిన దేవీ దేవతల జన్మలను ప్రాప్తి చేసుకుంటుంది. అర్థమైందండి. ఈ విధముగా ఈ 4 గీతా శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 15, 6, 8, 16, 8, 15, 8, 21 ఏవైతే ఉన్నాయో ఈ 4 శ్లోకాలు, అదేవిధంగా కఠోపనిషత్తులోని 1, 3, 7, 1, 3, 8 పరస్పరము ఒకే ఆధ్యాత్మిక సత్యాన్ని వివిధ కోణాలలో వెల్లడిస్తున్నాయి. అర్థమైందండి. ఇప్పుడు మన గీతా మద్దతు శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఈ 1, 3, 7, 1, 3, 8 ఈ యొక్క విషయాలను మద్దతు ఇచ్చేటువంటి ఉపనిషత్ మంత్రాలను చెప్పుకుందామండి. కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. చాలా ఉన్నాయి, అనేక ఉపనిషత్తులు. ఎందుకంటే ప్రతిదీ జ్ఞానం చెప్పేది ఇది ఒకటే కదా. ఇంకా వేరే జ్ఞానం లేనప్పుడు ఏమో ఇవే ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్స్లో మనకి చెప్తూ ఉంటాయి. అందుకని నేను మచ్చుకి కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. వీలైనంత వరకు ఒక మంత్రాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందామండి. ముండక ఉపనిషత్తు 2.2.8 అండి. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. మీరు స్టడీ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ స్టడీ. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ స్టడీ చేసుకుంటే నేను ఇప్పుడు ఏదైతే మనం చర్చిస్తున్నామో దానికి భిన్నంగా ఏమీ ఉండదండి. 100% ఇదే అర్థం వచ్చే విధంగానే నేను చూసినా, మీరు చూసినా, ఎవరు చూసినా. ఈ రోజున మనకి ఏమున్నాయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఏదన్నా ఒక టూల్లో పెట్టి ముండక ఉపనిషత్తు మనకి ఏం చెప్పింది అని అడిగారనుకోండి, ఇదే విషయం బయటకు వస్తుంది. ఈ మంత్రం ఆధ్యాత్మిక సాధనలో లభించే అత్యున్నత ప్రాప్తి ఏంటండి? ఆధ్యాత్మికతలో అత్యున్నత ప్రాప్తి అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం. దీనికంటే గొప్ప సాక్షాత్కారం దీనికంటే గొప్ప ప్రాప్తి లేదండి. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటాడు, నన్ను పొందడానికి ముందు నీవెవరో తెలుసుకో అంటాడు. అందుకని ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యాన్ని పెట్టాడు. అర్థమైందండి. పరమాత్మ సాక్షాత్కారాన్ని, జీవన్ముక్తి స్థితిని అద్భుతంగా వివరిస్తుందండి. ఏది? ఈ ముండక ఉపనిషత్తు 2.2.8. ఆధ్యాత్మిక సాధనలో లభించే అత్యున్నత ప్రాప్తి అయిన పరమాత్మ సాక్షాత్కారాన్ని, జీవన్ముక్తి స్థితిని అద్భుతంగా జీవన్ముక్తి స్థితి అంటే ఏమిటి? ముక్తి, జీవన్ముక్తి అనే పదాలు వస్తాయి. గతి, సద్గతి అంటాడు. ఇవన్నీ ఒకటే. అర్థమైందండి. ముక్తి అంటే ఏంటి? ఆత్మపరంగా పరంధామంలో కూర్చోవటం. జీవన్ముక్తి అంటే ఏంటి? సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి స్థితి. అక్కడ 100% ఆత్మిక స్థితిలోనే ఉంటాం, కానీ దేహం ఉంటుంది. దేహాన్ని అవసరమైనంత వరకే వాడుకుంటారు. అంటే 2 యుగాలు మనము
100% ఆత్మాభిమాన స్థితిలో ఉంటాం. అదే అనమాట జీవన్ముక్తి స్థితి అంటే. అంటే ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. ఏదో విధంగా ఓకే ఓకే అనుకోకూడదండి. ఒక్కసారి ఈ యొక్క శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ శ్లోకాన్ని ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త వినండి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇది శ్లోకం అండి, మంత్రం అండి. కారణ రూపమైన ఆ పరాత్పరుడన్నా, భగవంతుడన్నా, ఈశ్వరుడన్నా, పరమాత్మ అన్నా, నిరాకార జ్యోతి స్వరూపుడైనా ఇదంతా ఒకటేనండి. అర్థమైందండి? కార్యకరణ రూపమైన ఆ పరాత్పరుడిని, పరమాత్మను దర్శించినప్పుడు అనుభూతి చెందినప్పుడు, దర్శించడం అంటే ఇక్కడ భౌతికంగా మనం దర్శనం అంటాం, అది స్థూలంగా 2 కళ్ళతో చూసేది. ఇక్కడ పరమాత్మ 2 కళ్ళతో మనం చూడలేమని 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో చెప్పాడు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అన్నాడు. చూసారా? దివ్యం తదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం, యోగనేత్రం ద్వారా నీవు నన్ను చూడాలంటాడు. అందుకని ఆ పరాత్పరుని అనుభూతి చెందినప్పుడు, దర్శించినప్పుడు సాధకుని హృదయ ముడి విడిపోతుంది అంటారు. సాధకుని ఎవరైతే చేస్తున్నాడో ఆ పని, సాధకుడు ఆ హృదయ ముడి అంటే అజ్ఞానం అనే ఆ ముడి వీడిపోతుంది. సమస్త సంశయాలు పటాపంచలైపోతాయి. మరియు అతని కర్మలన్నీ క్షయించిపోతాయి. అంటే కర్మ యొక్క దుష్ప్రభావం అంతా పోతుందన్నమాట, నశించిపోతాయి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక్కసారి అర్థం చేసుకుందామండి. దాంతో మనం ఈ యొక్క ఎపిసోడ్ సంపన్నం చేసుకుందాము. ఈ మంత్రము చాలా శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా వినండి. మనం మాట్లాడుకునే మాటలు మొత్తం ఈ 673 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నటువంటి మాటలన్నిటికీ కూడా ఒకటే ఒక ఫౌండేషన్ అండి, సత్యత అనేటువంటి ఫౌండేషన్ ఆధారంగా మనం చర్చించుకుంటున్నాం. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఈ మంత్రము సంగమ యుగములో ఆత్మ ప్రాప్తి చేసుకునే సత్యమైన రాజయోగ అనుభూతిని సూచిస్తుంది. రాజయోగం ద్వారానే పరమాత్మ సాక్షాత్కారం. అర్థమైందండి? వేరే విధంగా పరమాత్మ సాక్షాత్కారం కాదు. నేను దేహం అనుకుంటే పరమాత్మ సాక్షాత్కారం కాదు. భలే దేహదారులు మీకు కనబడతారు. 33 కోట్ల దేవీ దేవతలు కానివ్వండి, ధర్మస్థాపకులు కానీ, ఋషులు, మునులు, సాధువులు, సంతులు కనబడతారు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? రాజయోగ అనుభూతిని సూచిస్తుంది. విద్యతే హృదయ గ్రంథి అన్న పదం ఉంది ఇక్కడ. హృదయ ముడి అంటే దేహాభిమానము అన్న చిక్కుముడిని విడదీయడం అనమాట. బాగా చిక్కుముడి అయిపోయింది, ఇంత బాగా దారం ఉన్న తీసుకుని ఇలా చిక్కు చేసుకున్నాం అనుకోండి, బయటకు వస్తుందా? తెగొట్టాలి, అది రాదు. అలాగ అయిపోయింది ఈ రోజున. 100% ప్రతి ఒక్కరు నేను దేహం అని భ్రాంతిలోనే పూర్తి చిక్కుకుపోయారు. అందులోంచి బయటికి రావడం ఎవరి వల్ల కాదు. అందుకని భగవంతుడు వచ్చి మనకి ఆ చిక్కుముడి విడదీస్తున్నాడు. అంటే బాడీ కాన్షియస్నెస్ లోని ఉన్నారన్నమాట. ఈ అతి పెద్ద ముడి లేదా ఇది బంధనం అన్నమాట. ఇది ఇప్పుడు మన వర్తమానంలో మన పరమాత్మని పొందలేకపోవడానికి ఈ చిక్కుముడి అనేది ఇది బంధనము. ఇప్పుడు విద్యతే హృదయ గ్రంథి అంటే ఈ హృదయ ముడి అంటే దేహాభిమానం నుండి చిక్కుముడిని విడదీయటం అంటున్నాడు. వర్తమానములో శివ పరమాత్మ ఇచ్చే నేను శరీరాన్ని కాదు భృకుటి మధ్య మెరిసే జ్యోతి స్వరూప ఆత్మను అనే సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా ఈ దేహాభిమానము అనే ముడి మరియు పంచవికారాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభమో, అహంకారాలు, ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చే బంధనాలు పూర్తిగా తెగిపోతాయి. అర్థమైందండి? ఛిద్యంతే సర్వ సంశయ అన్నాడు మళ్ళీను. అంటే సంశయాల నాశనము. కలియుగ అంతములో పరమాత్మ ప్రత్యక్షమై సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆత్మకు తన స్వధర్మంపై మరియు పరమాత్మపై ఉన్న సర్వ సంశయాలు తొలగిపోయి నిశ్చయ బుద్ధి ఏర్పడుతుంది. సంశయాలు ఉంటే మనం ముందుకు వెళ్ళలేమండి. ఒక్కొక్క సంశయాన్ని బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి కట్టయిపోతుంటుంది. ఎప్పుడైతే ఆత్మానుభవం అవుతుందో అన్ని సంశయాలన్నీ పోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి అన్నాడు. కర్మల క్షయము. నిరాకారుడైన పరమాత్మ స్మృతిలో అంటే రాజయోగములో, పరమాత్మ స్మృతి అంటే ఎక్కడ కుదురుతుంది? రాజయోగములో మునిగిపోవడాన్నే యోగాగ్ని అంటారు. ఈ యోగాగ్ని ద్వారా జన్మలుగా చేసిన వికర్మలు అంటే నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మలు ఏవైతే దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భ్రష్టమైన సంస్కారాలు కదా. ఇవన్నీ కూడా తమో ప్రధాన సంస్కారాలు. ఇవన్నీ భస్మమైపోతాయి. అందుకని అక్కడ కర్మలు క్షయంతి అన్నాడు. ఆత్మ సంపూర్ణంగా పావనంగా మారుతుంది. తస్మిన్ దృష్టే పరావరే. పరావరే అంటే ఏమిటి? పరంధామ నివాసి అయిన పరమపిత పరమాత్మను దివ్య చక్షు అంటే జ్ఞాన నేత్రము ద్వారా సాక్షాత్కరించుకోవడము. అర్థమైందండి? కఠోపనిషత్తు సాధనలో ఎదురయ్యే సమస్యలకు ముండకోపనిషత్తు ఖచ్చితమైన
మరియు సత్యమైన పరిష్కారం చూపిస్తుంది. అర్థమైందండి? ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. మరికొన్ని విషయాలు ఇదే మంత్రం మీద మరికొన్ని విషయాలు తదుపరి ఎపిసోడ్లో మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.